భగవంతుని పొందాలనే ప్రయత్నం. ఇలాంటి ప్రయత్న లక్షణము కలవాడై అలాగే మెలకువగా ఉండుట అంటే అర్థం స్పృహ కలిగి ఉండుట. ఏం చేస్తున్నాం అది స్పృహ ఉండాలండి. అందుకని ఏదో ఆలోచిస్తూ ఏదో చేసామనుకోండి దీని మీద మనసు ఉండదు. అందుకు మన భాషలో అర్థం ఏంటి చెప్పాలంటే మనసు పెట్టి చెయ్యుట. ఏమంటున్నావో స్పృహతో చేయి. అదే విష్ణు సహస్రనామం విష్ణు 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 ఒక్క దాని మీద మనసు నిలవదు. అవును, అదేమిటో కనీసం మనస్సు భావం కూడా నిలవదు, ఇంకెందుకండి. కనుక ఇందులో క్లాజెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. విష్ణు సహస్రం ఇంత చదివానండి కానీ నాకు పెద్ద ఫలితం కనబడలేదు అంటే మందు పుచ్చుకున్నాక ఎలా వాడాలో వెనకాల రాసి ఉంటుంది, అవునా లేదా? దాని ప్రకారం మందు వాడాలి. పొద్దుట వేసుకోవాలా, భోజనం తర్వాత వేసుకోవాలా తెలియాలి. ఒకదాని కూడా వేసుకుంటే మందు పనిచేయదు, వికటిస్తుంది కూడా. అయితే వికటించదు, అదే అదృష్టం. ఇంకా కొన్ని వైదిక మంత్రాలు కొన్ని వేద యజ్ఞాలు సరిగ్గా చేయకపోతే ప్రత్యవాయ దోషం ఉంటుంది. అందుకే ఇది గొప్ప ధర్మం ఎందుకైందంటే వేదాల్లో ఒక యజ్ఞం చెప్పి ఇది చేయండి చాలా కలిసి వస్తుంది అని కానీ మొదలెట్టామనుకోండి అందులో ఎక్కడ క్రియాలోపం వచ్చినా మంత్రలోపం వచ్చినా మహాదోషం వస్తుంది. ఇదా నామ విద్యకు ఆ దోషం లేదు, అది అదృష్టం అండి. భగవన్ నామ విద్యకి ఏంటంటే ఏదో తెలుసో తెలియకో ఆచార లోపమో క్రియాలోపమో ఏవి చేసినా ప్రత్యవాయ దోషం ఉండదు. అది అన్నిటికంటే సేఫ్ ఏమిటయ్యా అంటే నామ విద్య. శబ్దం, నామం అంటే శబ్దం, భగవంతుని యొక్క శబ్దం. అది మంత్రం కావచ్చు, నామం కావచ్చు, భగవంతుని యొక్క శబ్దరూపం. అది ఎంత గొప్పది అంటే ప్రత్యవాయోన విద్యతే, ప్రత్యవాయ దోషం లేదు, పైసా ఖర్చు లేదు. ఇది కూడా చాలా బాగుంది. యజ్ఞం చేయాలంటే ఊరికనే అయిపోతుందా? దానికి తగ్గ అన్నీ తీసుకురావాలి. నెయ్యి మొదలుకొని, అది కూడా మన కల్తీ కాని నెయ్యి. ఇన్ని తెచ్చుకుని ద్రవ్యాలు సమకూర్చుకొని మంత్రలోపం జరగకూడదు, ఋత్విజులు సరైన వాళ్ళు ఉండాలి. వాళ్ళు మళ్ళీ హోటల్లో టిఫిన్ చేసి వచ్చి యజ్ఞం చేస్తామంటూ కుదరదు. ఇవన్నీ ఉన్నాయో లేదా? అది ఎన్ని చూసుకోవాలండి. అవేవి దీనికి లేవు కనుక ఇది సర్వోత్కృష్టమైనటువంటిదే అని చెప్పారు ఇక్కడ. అందుకే నీకు ఉండవలసింది ఒక్కటే. ఈ రెండు ఉన్నాయనుకో శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ రెండు లేకుండా చేయకూడదు. రెండిట్లో ఒకటి చెప్పేసాం ఇప్పుడు, సతతోత్థిత. ఈ క్లాజ్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పక్కన నిద్రపోతుంటే సతతోత్థిత అని లేపండి, వాడు లేచి చూస్తాడు. కనుక ఎప్పుడు విద్యలు ఎందుకంటే ఎన్ని వింటున్నా బతుకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నదంటే సీరియస్నెస్ లేకపోవడం వల్ల, అవునా లేదండి? మనం శాస్త్రం వినడానికి వస్తాం అన్నీ కుదిరితే, ఏమాత్రం లౌకికం వస్తే దీని పక్కన పెట్టేస్తాం, దాన్ని పట్టుకుంటాం. అంటే మనకి ఎంత శ్రద్ధ ఉందో దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ భగవానుడు చెప్పాడు శ్రద్ధామాన్ లభతే జ్ఞానం అని. ఇక్కడ అది లేకపోతే ఎలా అండి? అందుకే సతతోత్థిత అనే మాట చాలా గొప్ప మాట. అందుకే ఏది చేసినా స్పృహ కలిగి చేయాలి, అది మొదట. అది ఎప్పుడు ఆ అటెంటివ్గా చేయాలంటారు కదా. సతత ఉత్థిత నిరంతరం ఉద్యుక్త అని చక్కగా శంకరులు నిర్వచనం ఇచ్చారు. అంతేకాదు ఉద్యుక్తులు స్తోత్రం చేయాలి, అలాగే అర్చయం వెంటనే తమేవ చార్చ, తమ్ ఏవ అతడిని మాత్రమే. అతడిని మాత్రమే అంటే అర్థం ఏంటి? మిగిలిన దేవుళ్ళని విడిచిపెట్టి ఆయన్ని మాత్రమే అని తప్పుడు నిర్వచనం ఇవ్వడం కాదు. ఆ పరమాత్మ తప్ప మరొక దాని యందు దృష్టి లేనివాడై అని అర్థం. ఇక్కడ ఏకాగ్రముగా తమ్ ఏవ, ఆయన్ను మాత్రమే. ఎప్పుడైనా అది మాత్రమే అనుకుంటేనే అది దొరుకుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది మాత్రమే అనుకుంటే అదే దొరుకుతుంది. అందుకని అది కూడా అంటే అది కాదు, అది మాత్రమే అని దాని యందే సమస్తము దృష్టిని నిలిపినప్పుడు, అందుకే తమేవచ అర్చయన్ నిత్యం. అర్చించినట్లయితే అంటే ఇందాక చెప్పిన స్తోత్రంతో పాటు అర్చన కూడా చేయాలి. ఎవరిని? తమేవ, ఆయన్నే. ఎప్పుడు? నిత్యం. అక్కడేమో సతత అంటాడు, ఇక్కడ నిత్యం అన్నాడు. ఎలా చేయాలి? భక్త్యా. ఇది రెండవ క్లాజ్. సతతోత్థిత దగ్గర భక్త్యా కలుపుకోండి. భక్తితో ఈ రెండు ఉండాలి. ఈ మందు వాడినప్పుడు ఈ పద్ధతిలో వాడాలంటే పద్ధతులు రెండే, సతతోత్థిత భక్త్య. అందుకని ఎర్ర బట్ట కట్టాలా, తెల్ల బట్ట కట్టాలా, ఎటు నుంచి ఎడు తిప్పి కట్టుకోవాలి లేదు. అసలు ఇప్పుడు ఈ రెండే మనకు తెలిసేది ఏమిటి? సతతోత్థిత భక్త్య. ఈ రెండిటితో చెయ్యన్నాడు. ఈ రెండిటితో చేస్తే చాలు. ఇక్కడ చూసారా, ఏమీ కష్టం లేదు. ఆ రెండే కష్టం అండి అన్నాడు ఒక ఆయన. ఆ స్పృహ ఉండదు, ఆ భక్తి రాదు. భక్త్యా ఎవడిని? ఆయన్ని మర్చిపోకు మాత్రం. ఎవడైనా పురుషుడు అవ్యయుడు. ఇందాక పురుష సతతోత్థిత అన్నప్పుడు పురుషుడు అంటే జీవుడు, ఇక్కడ పురుషం అవ్యయం ఉన్నప్పుడు పురుషుడు అంటే నారాయణుడు. అక్కడికిక్కడికి తేడా ఏమిటంటే పురే శయనం, శరీరం అనే పట్టణంలో ఉన్నవాడంటే జీవుడు, శరీరంతో కలిపి మమైకమైనటువంటి బుద్ధి ఎవడుకుందో వాడిని చెప్తున్నాడు కనుక జీవుడిని అర్థంలో చెప్పారు. ఇక్కడ పురుష అంటే పూర్ణత్వాత్ పురుష అన్నాడు.
పరిపూర్ణుడైన వాడు అంటే పరమాత్మ. ఆయన అవ్యయుడు, తరుగుదల లేదు పెరుగుదల లేదు. పరిపూర్ణుడికి తరుగుదల పెరుగుదల రెండూ ఉండవు. నిన్నున్నా అండి వాడు పెరిగిపోయాడు అంటే మళ్ళీ రేపు తరిగిపోతాడు. పరమాత్మ అవ్యయుడు. ఈ అవ్యయుడు అనగానే పరమాత్మ గురించి మీకు అవగాహన వచ్చింది కదా. ఇలా ప్రతినామానికి అర్థం చెప్తే పరమాత్మ అంటే ఏమిటో మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆయన అర్థమైపోయాక ఆయన్నే చింతన చేస్తే అదే అవుతావు నువ్వు ఇక్కడ. అందుకు పురుషం అవ్యయం.